గుండె జబ్బు ఈ పేరు వినగానే చాలా మందికి గుండెలదురుతాయి. మన చుట్టూ మన పక్కనే ఎంతో మంది గుండెపోటుతో క్షణాల్లో ప్రాణాలు వదిలిన ఘటనలు అనేకం చూసుంటాం. మన ఆప్తులు బంధువులు గుండె ఆగినా ఆ క్షణం గుండె పగిలేలా ఏడ్చిన రోజులు, మిగిల్చిన పీడకలలు తలుచుకుంటేనే గుండె ఆగినంత పనవుతుంది. అలాంటి గుండెపోటు నివారించవచ్చంటున్నారు డాక్టర్ శ్రీనివాస్. నివారించడమే కాదు, శాశ్వతంగా అడ్డుకట్ట వేయగలమని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. గతంలో వృద్ధుల్లో మాత్రమే గుండెపోటు సంభవించేవి. కానీ ఇప్పుడు యువకుల్లోనూ అలాగే 15 ఏళ్ల విద్యార్థుల్లోనూ గుండెపోటు మరణాలు చోటు చేసుకోవటం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా గుండెపోటుతో మరణించిన వారిలో రాజకీయ, సినీ ప్రముఖులే ఎక్కువగా ఉన్నారు. గుండెపోటు వచ్చిందంటే క్షణాల్లో కుప్పకూలి ప్రాణాలు వదిలిన వారు ఎందరో ఉన్నారు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడుపుతూనే ఆగిన గుండెలు, క్రికెట్ ఆడుతూ, జిమ్ చేస్తూ, ప్రయాణంలో ఇలా అనేక సందర్భాల్లో గుండె జబ్బుతో మరణించిన వారిని చూస్తే గుండె తలుక్కుమంటుంది. అయ్యో దేవుడా, ఇదేం కర్మ అని కన్నీరు పెట్టుకునే సందర్భాలు అనేకం. ఇలా గుండె పగిలే వార్తలు ప్రతిరోజు చూస్తున్న నేపథ్యంలో గుండె ఇక పదిలం అనేలా డాక్టర్ శ్రీనివాస్ ఓ మంచి వార్తను చెప్పారు. 6 నెలలకు ఒకసారి ఈ ఇంజెక్షన్ చేయించుకుంటే గుండె జబ్బును అరికట్టవచ్చని శుభవార్త తీసుకొచ్చారు. కాకపోతే ఖరీదు కాస్తంత ఎక్కువే. దాదాపు ₹1,00,000 విలువైన ఈ ఇంజెక్షన్ను తీసుకుంటే గుండెపోటు రాకుండా సాఫీగా జీవించవచ్చని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అయితే ఇతర దేశాల్లోనూ దీన్ని వినియోగిస్తున్నారని, ఈ ఇంజెక్షన్ను స్టంట్ వేయించుకున్న, బైపాస్ సర్జరీ చేయించుకున్న వారు కూడా తీసుకోవచ్చని వివరించారు. మొత్తానికి గుండె జబ్బుతో బాధపడుతున్న వారికి ఇదో గుడ్ న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చు. గుండెపోటుకు శాశ్వతమైన వైద్యం లేదని, మూడోసారి స్ట్రోక్ వస్తే ప్రమాదమని భయంతో ఉన్నవారికి కొండంత ధైర్యాన్నిచ్చింది. అయితే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ఏ వయసులోనైనా ఈ ఇంజెక్షన్ చేయించుకోవచ్చంట. ఇంజెక్షన్ తీసుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా ఉండడం మంచిది కాదని, ఏది పడితే అది తినటం, కదలకుండా ఎక్కువసేపు కూర్చోవటం, వ్యాయామం చేయకపోవటం వంటి జీవనశైలితో గుండెకి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇక ఈ ఇంజెక్షన్ వినియోగం పెరిగితే భవిష్యత్తులో ధర తగ్గే అవకాశం ఉందన్నారు.